महिषी महाशक्ति महागर्वं महारूपं पर्वताలను కదిలించే శక్తి ప్రపంచాన్ని కంపించే క్రోధం గగనాన్ని కంపించే ఘోష महिषी అడుగులే ప్రకంపన అగ్నిలా దహించే కంటి చూపు విజృంభించే వైభవం అశేషం చీకట్ల రాణి శపథాల జ్వాల దేవతల రక్తం కోరే కిరీటం महिषी నీ తపస్సు నన్ను సంతోషింపజేసింది. చెప్పు, నీకు కావలసిన వరమేమిటి? నేను మహిషాసురుని సోదరి. దేవతలు నన్ను తక్కువగా చూశారు. నాకు 3 వరాలు కావాలి. మొదటిది కోసం. నేను కోరుకున్నప్పుడనే రోమకూపాల నుంచి, నా చర్మపు బిందువుల నుంచి లెక్కలేనంత మంది రాక్షసుల సైన్యం జన్మించాలి. వారు నా ఆజ్ఞను వెంటనే అనుసరించాలి. రెండోది సత్రం. నా మరణం భూమిపై ఉన్నప్పుడు మాత్రమే జరగాలి. నేను భూమిపై లేకున్నప్పటికీ ఎవరైనా నాకు శిక్షించలేరు. మూడోది, నన్ను చంపగలిగేది కేవలం శివుడికి పుట్టిన సంతానం మాత్రమే కావాలి. నీ తపస్సు ఫలించింది. కానీ జ్ఞాపకముంచుకో మహిషి, నీ అహంకారమే నీ అంతానికి మార్గమవుతుంది. నా కోపం దేవతల రాజ్యాన్ని ధూళి చేసేస్తుంది. ఆపుము నీ క్రోధం. దేవతల లోకాన్ని నాశనం చేయుట నీ గమ్యం కాదు. ఈ యుద్ధం నీకు శాంతివ్వదు. శాంతి? దేవతల ద్రోహానికి నేను శాంతి కోరనా? మహిషుడు చనిపోయిన రోజు నుంచి నా గుండె అగ్నిగా మండుతోంది. మహిషుడు చేసిన పాపాలు నీకు తెలుసు. ప్రకృతి న్యాయం తప్పించుకోలేవు. ఈ మార్గం నిన్ను మరణానికే నడిపిస్తుంది. మరణం నాకొక బహుమానం మాత్రమే. నా శాపం ఈ లోకాన్ని చీకటిలో ముంచుతుంది. దేవతలు తమ అహంకారానికి మూల్యం చెల్లించాలి. దేవతల అహంకారం కాదు ఇది, పొడేనా ధర్మరక్షణ. నీ శాపానికి అంతమొచ్చింది మహిషి. అయితే రా ఇంద్ర, నీ మెరుపులతో నా అగ్నిని ఆర్పగలవా చూద్దాం. నీ ఇంద్రలోకం ఇక నీది కాదు. నీ సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టేది ధర్మం కాదు. నీ కోపం దేవతలపై కాదు, అది ధర్మంపైనే. నీ అంతం సమీపంలో ఉంది. నా అంతం? నన్ను చంపగలిగేది ఎవ్వరూ లేరు ఇంద్ర.
ఉంది మహిషి. హరిహరసూతుడు వస్తాడు, నిన్ను సంహరిస్తాడు. ఓ మహాదేవా, ఓ నారాయణ, మహిషి చీకటి తుదమైపోయింది. కానీ ఆ యుద్ధం దేవలోకానికే గాయమైందిలా అనిపిస్తుంది. ఇంద్ర, ప్రతి యుగంలో అహంకారానికి పరీక్ష వస్తుంది. చీకటిని ధర్మంతో ఎదుర్కోవటం సులభం కాదు. ప్రతి యుద్ధం దేవాసుర సంగ్రామం కాదు ఇంద్ర, అది మన లోపలి యుద్ధం. అహంకారం, భయం, కోపం, భయం ఇవే నిజమైన అసురులు. అయితే దేవతల పాత్ర ఏమిటి? నారాయణ, మనం చీకటిని తుదమాడినా అది మళ్లీ పుడుతూనే ఉంటుంది. అది సృష్టి ధర్మం. చీకటిని నాశనం చేయడం కాదు, కాంతిలో విలీనం కానివ్వడం. మహిషి అంతం కూడా ఒక ఆరంభమే. మహిషీ లీల ఇక్కడ ముగిసింది. ఇప్పుడు కొత్త అవతారం పుట్టబోతుంది. సత్యం, శౌర్యం, భక్తి ఏకమయ్యే రూపం. అవును మహాదేవా. అది శివశక్తి, విష్ణుశక్తి కలయికదనం. ఆ రూపమే భూలోకానికి రక్షణ అవుతుంది. ధర్మశాస్త్రుడు. అవును, ధర్మశాస్త్రుడు. లోకక్షేమం కోసం నేను వచ్చాను. సముద్ర మదనములో మోహిని అనే స్త్రీ ప్రత్యక్షమై అమృతం పంచింది. మోహిని? ఆ రూపం ఎవరిది నారదా? ధర్మం వెనుక సౌందర్యం దాగి ఉందా? ఆమె దేవతలకే అమృతమిచ్చింది స్వామి. రాక్షసులు ఆమె మాయలో మునిగిపోయారు. అంత మాయగల సౌందర్యం, ఆ రూపాన్ని నేను స్వయంగా చూడాలి. అధర్మం మసకబారిన యుగంలో శివుని తేజం విష్ణువి దయ కలిగినట్టు పుట్టాడు ఓ ధర్మసూతుడు. కైలాసంలో హరహర సూతుడు నవ్వే, గంగ తల్లి చల్లని గాలి వీసే, శివ దృష్టి కరుణగా వీస్తుంటే, విష్ణు కాంతి తేజమని నిలిచే, శివ దృష్టి కరుణగా వీస్తుంటే, విష్ణు కాంతి తేజమై నిలిచే. సిపాట తల్లి ఒడిలో ఆడే పద్మనాభుని కాంతి రూపమే నిండే, నంది వీణ ధ్వనిలో తేలే ఆ చిన్నవాడి నవ్వు దేవలోకం నింపే, సికాటికేయుడితో ధనుసు విసిరే, గణనాథునితో నవ్వులు పంచే, శివుని జటలో నక్షత్రం తాకే, హరహర సూతుడు తేజం వెలిగే, హరహర సూతుడు తేజం వెలిగే. మహాదేవుడు చిరునవ్వు చిందే, విష్ణు దృష్టి మమకారమై తేలే. సుత, యుద్ధం ధర్మం కోసమే అయినా అందులో కోపం ఉండకూడదు. నీ శక్తి నా రక్తం నుండి పుట్టింది కాయ్, కానీ నీ హృదయం విష్ణువు అనుగ్రహం నుండి పుట్టింది. తండ్రి, నా కత్తి మోసం చేయదు. మహిషి రూపంలో ఉన్న అధర్మాన్ని నాశనం చేయడం పందురావు నా జన్మార్థం. ధర్మం మార్గం ఎప్పుడూ సులభం కాదు పుత్రా.
నీ ఎదురుగా నిలిచేది స్త్రీ రూపంలో ఉన్న అసురశక్తి కను. కాబట్టి కోపంతో కాదు, కరుణతో దానిని జయించు. నేను దెయ్యాన్ని కాదు, దాని లోపల దాగిన అజ్ఞానాన్ని సంహరిస్తాను తండ్రి. ఆమెను రాక్షసి కాదు, మోహమనే మాయ బంధం చేసింది. నీలో నా తేజముంది, విష్ణువు జ్ఞానముంది. ఈ రోజు ధర్మం కొత్త రూపంలో పుడుతుంది. వెళ్ళు సూతాపారదం, నీ మార్గం కైలాసం ఆశీర్వదిస్తుంది. ఓం హర హర మహాదేవ. నీ కోపం అజ్ఞానానికి బంధమై ఉంది మహిషి. ఆ బంధాన్ని చెరిపి నీకు విముక్తి ఇవ్వడానికి నేనున్నాను. విముక్తి? నాకు అది అవసరం లేదు. నా కోపమే నా శక్తి కర్మం, నా ప్రతీకారమే నా ధర్మం. ధర్మం ప్రతీకారంతో కాదు, కరుణతో పుడుతుంది. నీ లోపల దాగిన దివ్యత్వాన్ని వెలిగించేందుకు నే వచ్చాను. నాలో దివ్యత్వం లేదు, కేవలం శాపం ఉంది. దేవతల ధర్మం నన్ను రాక్షసిగా మార్చింది. నీ శాపం నిన్ను రాక్షసిగా చేయలేదు మహిషి. నీ కోపం నిన్ను నీ సత్యం నుంచి దూరం చేసింది. అయితే ఆ సత్యం ఏమిటో చూపించు హరిహరసూతుడా. నా అంతమేనా మొత్తం, లేక నీ ధర్మం పరీక్ష? మహిషి, నీ అజ్ఞానం ఈ యుద్ధాన్ని సృష్టించింది బర్రాం. ఇప్పుడది నీ విముక్తితో ముగియాలి. విముక్తి కాదు హరిహరసూతుడా, హలా! ఇది నా శాపానికి ప్రతీకారం. అధర్మం మసకబారిన యుగంలో శివుని తేజం, విష్ణువు దయ కలిసినప్పుడు పుట్టాడు ఓ ధర్మసూతుడు. అతని జన్మం యుద్ధం కోసం కాదు, యుగాలుగా చీకటిలో మునిగిన లోకానికి వెలుగునివ్వటానికి. మహిషి అహంకారం కరిగిన క్షణంలో ధర్మం మళ్లీ పునర్జన్మ పొందింది. ఆ రూపమే హరిహరసూతుడు. ఆయనే ధర్మశాస్త్రుడు. శివుని శక్తి, విష్ణువు కరుణ కలిసిన సమత రూపం.